రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా, ఇంకో రాక్షస రాజ్యాంగం అంటారా, వీళ్ళు చేసేదంతా కూడా దుర్మార్గమైన పనులు చేస్తూ ఉన్నారు. పోయే కాలం దగ్గరికి వస్తే ఎవరైనా చేసే పనులన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ప్రజలు దీన్ని ఖండిస్తూ ఉన్నారు, ద్వేషిస్తూ ఉన్నారు, నవ్వుపోతూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా నీకు చావనైతే సత్తా ఉంటే, చావు ఉంటే, ఎప్పుడైనా మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఉండాలి మీ దగ్గర. మీరేమైనా మంచి చేస్తే చెప్పుకునే దమ్ము ఉండాలా. మీరు మంచి చేయకపోవా జనాల మీద దాడులు చేస్తూ, జనాలను హింసిస్తూ, రాక్షసానందం పొందుతూ, మహిళలకి రక్షణ లేదు, మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని చంపేస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ ప్రతి జిల్లాలోనూ కూడా ఇదే సంఘటన జరుగుతూ ఉంది. పిచ్చి కుక్కల్లాగా మీ కార్యకర్తలందరూ కూడా రెచ్చిపోయి, మీ నాయకులంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో? సనాతన అని చెప్పేసి అట్లా తిరుగుతూ ఉంటాడు కదా. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉన్నప్పుడు బట్టలు మార్చుకొని వచ్చేస్తుంటాడు కదా. నేను జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ పెట్రోల్ పంపులతో, అదేవిధంగా ఉమ్మడి రాంబాబు గారి ఇంటి మీద దాడులు జరిగితే ఎక్కడున్నాడు సనాతని? ఎక్కడ దాక్కున్నాడు? రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోతున్నా కూడా ఆయనకి బాధ్యత లేదా? పట్టించుకోడా? ఆయనకు కావాల్సినవి దొరుకుతూ ఉంటే సరిపోద్దా? స్పెషల్ ఫ్లైట్లోను, స్పెషల్ హెలికాప్టర్లోను కంటిన్యూగా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మొత్తం ముగ్గురు కూడా తిరుగుతూ ఉన్నారు. హైదరాబాదు ఇక్కడికి ప్రతి వారం, ప్రతి రోజు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. లడ్డు అంటే లడ్డూని ఇలా డైవర్ట్ చేయటం ఎలా చూస్తారు? దాడులు పూర్వకంగా ఇలా డైవర్ట్ చేస్తూ ఉన్నారు, కానీ మీరేమో ఈజీగా డైవర్ట్ అయిపోతున్నారు. అంటే మీ వైసీపీ అంత వీక్గా ఉందని అనుకోవచ్చా? దుర్మార్గమైన విషయం ఏంటంటే లడ్డూలో కల్తీ లేదని చెప్పేసి, లడ్డూల్లో వాళ్ళు ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో, పంది కొవ్వు కానీ, లేదంటే ఫిష్ ఆయిల్ కానీ, గొడ్డు కొవ్వు కానీ కలిసే అని చెప్పేసి వాళ్ళు ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ఆరోపించాడు, పవన్ కళ్యాణ్ ఆరోపించాడు, అదేవిధంగా లోకేష్ కూడా ఆరోపించాడు. మరి ఆరోపించినప్పుడు ఆ ల్యాబ్స్ రిపోర్ట్స్ ఏమని వచ్చాయి? దీంట్లో ఎట్లాంటి అవశేషాలు లేవు. దాంట్లో ఏమైనా ఉంటే ఏవైతే కొన్ని పదార్థాలు ఈ కొన్ని కెమికల్స్ కూడా అనలేదు. వాళ్ళు అన్నది ఏంటంటే కొన్ని అవశేషాలు ఈ ఆకులకు సంబంధించినవి కానివ్వండి, మిగతావి కానీ ఉన్నాయని చెప్పేసి రాశారు. అవి దానికి మీరు పంది కొవ్వని, గొడ్డు కొవ్వని, ఫిష్ ఆయిల్ అని ఎట్లా మాట్లాడతారు? హిందువుల మనోభావాలతో ఎలా మీరు ఆడుకుంటారు? హిందువులను ఎందుకు ఇలా క్షోభించేటట్టు చేస్తున్నారు? హిందుత్వం మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? హైందవ ధర్మం మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు? కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ బాధపడుతూ ఉన్నారే. మళ్ళీ దానికి లెక్కలు కూడా చెప్తారు. 20 కోట్ల లడ్డూలు ఈ కల్తీ దాంతో తయారయ్యాయి. అసలు సిగ్గుందని నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటి ఆరోపణ చాలా చాలా డెలికేట్ ఇష్యూ. ఇది చాలా ఆలోచించి మాట్లాడాల్సిన విషయం. వాళ్ళు జరగందో తెలియకుండా మీరు ముందే ప్రజల్ని హిందూ ధర్మం మీద, లేదంటే వెంకటేశ్వర స్వామి మీద, ఆయన ప్రసాదం మీద మీరు ఏ విధంగా ఆరోపణలు చేస్తారంటున్నాను నేను. తప్పు కదా, సిగ్గుపడాలి ఇలాంటి విషయాలు చేసేటప్పుడు. దానికి తోడు మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి ఏదో చిల్లర విషయాలన్నీ కూడా, చిన్న విషయాలు తీసుకొచ్చి, అంబటి రాంబాబు గారు నేను ముఖ్యమంత్రిని అనలేదు. ఆయన సీనియర్ నాయకుడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు. ఆయన చెప్పిన మాట కూడా మీరు విలువివ్వరా? నేను అనలేదు, నాకు అవసరం ఏంటి? నా ఎదురుగుంటా నన్ను రెచ్చగొట్టేటట్టు ఆ లకారాలు మకారాలు మాట్లాడే ఆమె వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె. పెద్ద ఆమె కొంచెం వయసులో. అడ్డగోలుగా నిన్ను అది చేస్తాను, నిన్ను నరుకుతాం, నిన్ను చంపుతాం, తరిమి కొడతాం, లకారాలు ఏదైతే వీళ్ళు ఆరోపణ చేస్తున్నారో ఆ మాటలన్నీ ఆమె కంటిన్యూగా ఒక 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు వీడియోలో చూస్తే 10 సార్లు అందామె ఆ లకారాలన్నీ. సిగ్గుండొద్దు వాళ్ళకి? అంత పెద్ద ఆమె వయసులో పెద్దగా కనపడుతుంది. సిగ్గుండాలి, అలాంటి మాటలు మాట్లాడు, సిగ్గుండాలి కదా. చట్టం ఉంది, చట్ట ప్రకారం ఏమన్నా చర్యలు తీసుకోవాలి. న్యాయస్థానాలు ఉన్నాయి, అవన్నీ వదిలేసి రాళ్ళతోటి కర్రలతోటి రాడ్లతోటి మీరు చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా కొట్టడానికి బయలుదేరతారా?
కారు మీద దాడి చేస్తారా? ఇంటి మీద దాడి చేస్తారా? ఇండ్లు పదకొడేస్తారా? ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేస్తారా? కార్లు మొత్తం తగలబెట్టేశారు. ఇల్లు, ఆఫీసు. ఇక మీకు విచక్షణ కోల్పోయి రాక్షసానందాన్ని పొందుతున్నారే. మీరు రాక్షసులా మనుషులా అని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రతిదానికి సరిగా ప్రతిచర్య ఉంటుంది అనేది మర్చిపోతున్నారా మీరు? ఈరోజు ఇలా ఉంది, రేపొద్దున్న మేము వస్తాం. మేము వచ్చినప్పుడు ఇట్లా జరిగితే మీరు ఏ విధంగా తలదాచుకోగలరా మీరు? మేము చట్ట ప్రకారం పోతామని చెప్తానే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. అడ్డగోలుగా పోయే కార్యక్రమం మేము చెయ్యం. కానీ ఒకళ్ళు ఊహించుకోండి, మీరు చేసేది మేము కానీ చేస్తే ఒకళ్ళు రేపు పొద్దున్న మీరు రాష్ట్రంలో ఉండగలరా మీరు? అంటే మీరు చేసిందేమో అని మీ పైశాచిక ఆనందాన్ని చేసేస్తారు. రేపు పొద్దున్న ఇట్లా జరగకూడదని కోరుకుంటారా? ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీరు? ఈ సమాజంలో శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్. ఒక రాష్ట్రం కానీ ఒక ప్రదేశం కానీ అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా శాంతి భద్రతలు ఉంటేనే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇట్లా ఉంటే ఎవరు వస్తారు? ఇన్వెస్టర్లు ఎవరు వస్తారు? ఇప్పటికే అధోబద్ధ పాలైపోయింది. లక్షల కోట్లు మీరు అప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఎక్కడ పెడుతున్నారో తెలియట్లేదు, ఏం చేశారో తెలియదు, ఎక్కడ డెవలప్మెంట్ కనపట్లా, సంక్షేమ పథకాలు లేవు, ప్రజలు గోలగోల చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ప్రతి నెలలో ఏదో పథకం వచ్చేది. ఇప్పుడు ఏమి అసలు హలో రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని బరిదగించి అన్నీ డైవర్ట్ చేయడానికి మీరు చెయ్యలేని దాన్ని, మీరు చేతగానితనాన్ని, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, అభివృద్ధి చేయలేక చేతగానితనాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలు ప్రశ్నిస్తారే. మీ మీద యాంటీ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మీరు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా అప్రజాస్వామికం, అధర్మం ఇది. దీని మీద ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీకు కఠినంగా బుద్ధి చెప్తారు, గుర్తుపెట్టుకోండి.